మన దువా స్వీకరించబడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇస్లాంలో కొన్ని ముఖ్యమైన పవిత్రమైన సమయాల గురించి తెలియజేయడం జరిగింది. ఆ సమయాల్లో దువా చేస్తే దువా అనేది ఖచ్చితంగా స్వీకరించబడుతుంది. మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధల్లో ఉంటాం. అలాంటి సమయాల్లో మనం దువాలు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆ దువా స్వీకరించబడదు. మనం ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యల్లో ఉంటాం. అలాంటి సమయంలో మనం చేసే దువా ఖచ్చితంగా స్వీకరించబడాలంటే నేను ఒక 10 ముఖ్యమైన పవిత్రమైన సమయాల గురించి తెలియజేస్తాను. ఆ సమయంలో దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. దువా అనేది ఒక ఆరాధన లాంటిది. దువా అనేది ఉన్న సమస్యలను మరియు రాబోయే ఆపదల నుండి కూడా కాపాడుతుంది. దువా అనేది ఒక విశ్వాసికి ఆయుధం లాంటిది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం దువా ఖచ్చితంగా స్వీకరించబడే 10 పవిత్రమైన సమయాల గురించి తెలుసుకుందాం. మొదటిది తహజ్జుద్ సమయం, అంటే రాత్రి యొక్క చివరి భాగం. తహజ్జుద్ సమయంలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముందుగా మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ బుఖారీ హదీస్ నంబర్ 1145. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లా ప్రతిరోజు రాత్రి అంటే తహజ్జుద్ సమయంలో మొదటి ఆకాశానికి వచ్చి ఇలా అంటాడు, నాకు దువా చేసేవారు ఎవరు, నన్ను పిలిచేవారు ఎవరు, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అల్లా అంటాడు. అంటే ప్రతిరోజు తహజ్జుద్ సమయంలో అల్లా మొదటి ఆకాశానికి వచ్చి మన దువాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనలో చాలామంది నిద్రపోతూ ఉంటాం. తహజ్జుద్ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. తహజ్జుద్ సమయంలో అంటే ఫజర్ కంటే ముందు సమయంలో చేసే దువాలు తప్పకుండా స్వీకరించబడతాయి. అల్లా మొదటి ఆకాశానికి వచ్చి మన దువాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అల్లా అంటున్నాడు, నన్ను పిలిచేవారు ఎవరు, నన్ను అడిగేవారు ఎవరు, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా తహజ్జుద్ సమయంలో లేచి అల్లాని అడగండి. అల్లా తప్పకుండా మీ దువా స్వీకరిస్తాడు. తహజ్జుద్ సమయం అంటే ఫజర్ కంటే ముందు, అంటే రాత్రి చివరి భాగం. రెండోది అజాన్ మరియు ఇకామత్కి మధ్య చేసే దువా, అంటే అజాన్ మరియు ఇకామత్ ఇచ్చే మధ్యలో ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 212. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అజాన్ మరియు ఇకామత్కి మధ్య చేసే దువా స్వీకరించబడుతుంది. అజాన్ ఇచ్చే సమయం మరియు ఇకామత్ కంటే ముందు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో చేసే దువా అనేది తిరస్కరించబడదు. అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. ప్రతిరోజు 5 సార్లు అజాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అజాన్ ఇచ్చిన సమయం మరియు ఇకామత్కి ఏదైతే మధ్య సమయం ఉందో ఆ సమయంలో తప్పకుండా దువా చేయండి. మూడోది సజ్దాలో ఉన్నప్పుడు. మనం సజ్దాలో ఉన్నప్పుడు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 482. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, దాసుడు సజ్దాలో అల్లాకి అత్యంత సమీపంలో ఉంటాడు, అంటే చాలా దగ్గరగా ఉంటాడు. మనం సజ్దా చేసే సమయంలో అల్లాకి చాలా దగ్గరగా ఉంటాం. కాబట్టి సజ్దాలో ఉన్నప్పుడు అల్లాకి ఎక్కువగా దువా చేయండి. సజ్దాలో ఉన్నప్పుడు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. నాలుగోది జుమా రోజు. జుమా రోజు ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయంలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 935. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమా రోజు ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయంలో దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. ఆ సమయం 2 రకాలుగా ఉంటుందని కొంతమంది ఉలమాలు తెలియజేశారు. ఇమాం గారు జుమ్మా రోజు ఖుత్బా ఇచ్చేటప్పుడు కూర్చొని మళ్ళీ లేస్తాడు కదా ఆ మధ్య సమయంలో, లేదా అసర్ నుండి మగ్రిబ్ సమయం ఏదైతే ఉందో ఆ మధ్యలో చేసే దువా, అంటే ఇమాం ఖుత్బా ఇచ్చి కూర్చొని మళ్ళీ లేస్తాడో ఆ మధ్యలో సమయం, లేదా అసర్ నుండి మగ్రిబ్ వరకు. జుమా రోజు అసర్ నుండి మగ్రిబ్ వరకు ఆ మధ్యలో సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా దువా చేస్తే తప్పకుండా స్వీకరించబడుతుందని కొంతమంది ఉలమాలు తెలియజేశారు. ఐదోది వర్షం పడుతున్న సమయంలో. వర్షం పడే సమయంలో దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 2540. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వర్షం పడేటప్పుడు దువా చేస్తే తిరస్కరించబడదు. అంటే వర్షం పడుతున్న సమయంలో మనం కానీ దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. వర్షం పడేటప్పుడు, వాన కురుస్తున్నప్పుడు తప్పకుండా దువా చేయండి. ఆరోది రోజా ఉండగా, అంటే ఇఫ్తార్ సమయంలో చేసే దువా. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉంటామో ఆ సమయంలో చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. అంటే ఇఫ్తార్ కంటే ముందు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2526. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఉపవాసి యొక్క దువా అనేది తిరస్కరించబడదు. అంటే మనం ఇఫ్తార్ కంటే ముందు ఏదైతే దువా చేస్తామో ఆ దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. ఏడోది లైలతుల్ కదర్, రాత్రిపూట చేసే దువా. లైలతుల్ కదర్ ఏదైతే రోజు ఉందో ఆ రోజు రాత్రి చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. లైలతుల్ కదర్ ఒక రాత్రి
1000 నెలల కంటే మేలైందని ఖురాన్లో అల్లా తెలియజేశాడు. సూర కదర్ సూర నెంబర్ 97 ఆయత్ నెంబర్ 1 నుండి 5. ఎనిమిదోది అరఫాత్ రోజు చేసే దువా. ఏదైతే హజ్ సమయం ఉందో ఆ హజ్ సమయంలో అరఫాత్ రోజు చేసే దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది. సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 3585. అరఫా రోజు అనేది చాలా ఉత్తమమైన దినం. ఆ రోజు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అరఫాత్ రోజు అంటే జుల్హిజ్జా నెలలో 9వ రోజు. దీన్నే అరఫాత్ దినం అంటారు. 9వది దుఃఖంలో, బాధల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు చేసే దువా. ఎవరైనా నీ మీద దౌర్జన్యం చేసినప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 2655. బాధలో, నిస్సహాయతలో ఎవరైనా నీ మీద దౌర్జన్యం చేసినప్పుడు నువ్వు దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. 10వది ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత చేసే దువా. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. సునన్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 1322. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత దువా చేయండి. 11వది ఖురాన్ యొక్క తిలావత్ తర్వాత, ఖురాన్ యొక్క తిలావత్ చేసిన తర్వాత దువా చేస్తే స్వీకరించబడే అవకాశం చాలా ఎక్కువ. ఖురాన్ చదివిన తర్వాత మన హృదయాలు అనేవి మెత్తబడతాయి. ఆ సమయంలో చేసే దువాకి అల్లా తప్పకుండా సమాధానం ఇస్తాడు, బహేకి షోబల్ ఈమాన్ ప్రకారం. కాబట్టి ఇప్పటివరకు నేను కొన్ని ముఖ్యమైన సమయాల గురించి తెలియజేశాను. ఇవన్నీ ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నవి. ఈ సమయాల్లో దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. మనం ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో దువాలు చేస్తుంటాం. ఖురాన్ మరియు హదీసులో తెలియజేసిన ఈ పవిత్రమైన సమయాల్లో దువా చేస్తే అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు. ఈ సమయాల గురించి తెలుసుకొని తప్పకుండా ఈ సమయాల్లో ఎక్కువగా దువా చేసే ప్రయత్నం చేయండి. మీ దువా అనేది తొందరగా స్వీకరించబడే అవకాశం ఉంది. ఒక విశ్వాసి జీవితంలో దువా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం దువా కేవలం అల్లాతో మాత్రమే చేయాలి. ఏది అడగాలన్నా, ఏం కోరుకోవాలన్నా అల్లాను మాత్రమే అడగాలి, అల్లాను మాత్రమే కోరుకోవాలి. మన కోరికలు తీర్చేవాడు, మన దువాలు స్వీకరించేవాడు, మన సమస్యలన్నీ దూరం చేసేవాడు ఒక్క అల్లా మాత్రమే. దువా విషయంలో ఎప్పుడు కూడా షిర్కు చేయకూడదు. అంటే మనం అడగాలన్నా, కోరుకోవాలన్నా కేవలం అల్లాను మాత్రమే అడగాలి. అల్లా తప్ప మన దువాలు స్వీకరించేవాడు ఎవడూ లేడు. షిర్క్ అనేది క్షమించరాని పాపం, భయంకరమైన పాపం. షిర్క్ అనేది నరకానికి తీసుకెళ్తుంది. షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కలిపి ఆరాధించడం, ఇతరులను అడగడం. ఎల్లప్పుడూ తౌహీద్ మీద ఉండాలి. మన దువాలన్నీ స్వీకరించబడాలంటే మనం ఎల్లప్పుడూ తౌహీద్ మీద ఉండాలి, షిర్కుకు దూరంగా ఉండాలి. ఇస్లాంలో లేని ఆచరణలు, బిదాత్ పనులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దువాలు తప్పకుండా స్వీకరించబడాలంటే మనం హరాం యొక్క సంపాదనకి దూరంగా ఉండాలి. మనం తినే ఆహారమైనా, మనం తొడిగే బట్టలైనా ప్రతిదీ ధర్మసమ్మతంగా అంటే హలాల్గా ఉండాలి. మనం హరాం మార్గంలో సంపాదిస్తూ హరాం తింటూ ఉంటే మన దువాలు అనేవి స్వీకరించబడవు. సహీ ముస్లింలో ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఎవరైతే హరాం సంపాదనతో తింటాడో అతని యొక్క దువాలు అనేవి స్వీకరించబడవు. హరాం సంపాదనతో నిండిన శరీరం అనేది రేపు నరకంలో కాలబడుతుంది. మనం ఎన్నోసార్లు దువాలు చేస్తూ ఉంటాం, ఒక్కోసారి స్వీకరించబడవు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే మనం తినే ఆహారం హలాల్గా ఉందా లేదా, మన సంపాదన హలాల్గా ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మంచిని బోధించరో, చెడు నుండి ఆపరో అలాంటి వారి దువాలు కూడా స్వీకరించబడని ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. సునన్ అబూ దావుద్ హదీస్లో. మనం మన స్థాయికి తగ్గట్టు దావా పని చేస్తూ ఉండాలి. అంటే ప్రజలకు మంచిని బోధిస్తూ ఉండాలి, చెడు నుండి ఆపాలి. ఎవరైతే మంచిని బోధించరో, చెడు నుండి వారించరో అలాంటి వారి దువాలు కూడా స్వీకరించబడవు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ప్రవక్త ముహమ్మద్ వారు 1400 సంవత్సరాల ముందే తెలియజేశారు. కాబట్టి మన దువాలు స్వీకరించబడాలంటే ఇస్లాంలో తెలియజేసిన ఈ పవిత్రమైన సమయాల్లో తప్పకుండా చేయండి. అదేవిధంగా హరాం సంపాదనకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ తౌహీద్ మీద ఉండండి, షిర్కుకు దూరంగా ఉండండి, బిదాత్ పనులు, ఇస్లాంలో లేని పనులకు దూరంగా ఉండండి, హరాం సంపాదనకు దూరంగా ఉండండి. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా వినే మీకు, చెప్పే నాకు, మనందరికీ ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారంగా జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.